నమస్తే. మనతో పాటు దుబ్బాక మాజీ శాసనసభ్యులు రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు గారు ఉన్నారు. మెదక్ ఇప్పుడు ఒక హాట్ సీట్గా మారబోతుందా? కామారెడ్డి లేదంటే అంతకుముందు రాహుల్ గాంధీ పోటీ చేసినట్టుగా అమేఠీ, అట్లాంటిది ఏమైనా హాట్ సీట్గా మెదక్ పార్లమెంట్ కాబోతుంది? ఈ అంశం పైన మాట్లాడుకుందాం. సార్ నమస్తే అండి. మెదక్ ఇప్పుడు హాట్ సీట్. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ పోటీ చేసినట్టుగా ఇప్పుడు మెదక్లో ఇటు సోనియా గాంధీ వచ్చే అవకాశం ఉంది, ఇటు కేసీఆర్ వచ్చే అవకాశం ఉంది. మీ మెదక్లో ఎందుకంత డిమాండ్? సో మెదక్ ప్రజలు మంచివాళ్ళు బేసికల్గా. మెదక్ ప్రజల మంచితనాన్ని వాడుకొని ఏదో గెలిచి బయటికి వెళ్ళిపోదామని కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ అయితే మీకు తెలుసు, కరీంనగర్ ఎంపీకి ఏం పని చేసిండో చూసిరు ప్రజలు, మహబూబ్ నగర్ ఎంపీకి ఏం పని చేసిరో చూసిరు, గజ్వేల్ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి గజ్వేల్ అసెంబ్లీ నుంచి గెలిపిస్తే ఏం చేసిరో కూడా చూసిరు. మెదక్ కూడా పోటీ చేసి రాజీనామా చేశారు. మెదక్ ఎంపీ గెలిచి అప్పుడు ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు 2014లో గజ్వేల్ ఎమ్మెల్యే మెదక్ ఎంపీ 2 పోటీ చేసి రిజైన్ చేసింది. సో ఆయన పార్లమెంట్లో ఆయన అటెండెన్స్ పర్సెంటేజ్ ఎంతనో మనం అందరం చూసినాం. అంత తెలంగాణ కోసం పీక్గా ఉద్యమం నడిచినప్పుడు కూడా వారు 2 రోజులు వచ్చిరో చూసినాం. కాబట్టి కేసీఆర్ గారు వస్తారా, సోనియా గాంధీ గారు వస్తారా, ప్రియాంక గాంధీ గారు వస్తారా, లేకపోతే రాహుల్ గాంధీ గారు వస్తారా, ఎవరు వచ్చినా మెదక్ స్థానికులకే పట్టం కడుతుంది. కామారెడ్డిలో పట్టం కట్టినట్టు నాకే పట్టం కడుతుంది తప్ప విజిటింగ్ ప్రొఫెసర్లకి అప్పుడప్పుడు వచ్చేటోళ్ళకి మెదక్లో స్థానం లేదని నేను అనుకుంటున్నాను. కానీ మెదక్లో ఇందిరాగాంధీ పోటీ చేసింది, ఇందిరాగాంధీ లెగసీ, వాళ్ళ వారసులు, ఇప్పుడు సోనియా గాంధీ ఫోటోలు, లేకపోతే ప్రియాంక గాంధీ. దేశంలో ఉన్న ప్రజలు బాగా చైతన్యవంతులయ్యారు, మా మెదక్ ప్రజలు కూడా బాగా చైతన్యవంతులయ్యారు. వెనకటికంటే ఏదో అమాయకంగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి ఉంటారు, కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మన కామారెడ్డిలో చూసిరు కదా, ఒక ముఖ్యమంత్రి రెండోది కాబోయే ముఖ్యమంత్రి అనుకున్న స్థానంలో ఏం జరిగిందో చూసినాం. కాబట్టి రేపు వీళ్ళు చేసి అయినా బీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయాలి పార్లమెంట్లో నాకు తెలియక అడుగుతున్నా సతీష్ గారు. ఇన్ వాట్ వే బీఆర్ఎస్ ఈజ్ కన్సర్న్, ఇన్ వాట్ వే బీఆర్ఎస్ ఈజ్ గోయింగ్ టు డూ సంథింగ్ ఫర్ తెలంగాణ. తెలంగాణ అస్తిత్వానికి టీఆర్ఎస్కి సంబంధం తెగిపోయే వాళ్ళు బీఆర్ఎస్గా మారిపోయింది. గల్లీలోనేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. రేపు బీఆర్ఎస్ ఎంపీ పొరపాటున ఎవరో ఒకరు ఇద్దరు గెలిచిరు అనుకోరు, ఏం చేయాలి వాళ్ళు? ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం వాళ్ళు చేసేది ఏముంటుంది? తెలంగాణ వచ్చింది, 10 ఏళ్ళు అనుభవిస్తుంది, దోసుకుంటారు, దాచుకుంటారు. మా మెదక్ ఎంపీ గెలిచిన ఆయన కూడా పార్లమెంట్లో ఏం మాట్లాడండి, ఏం మాట్లాడలేదు, ఎంత అటెండెన్స్ ఉంది, ఆఖరికి ఆదర్శ సంసద్ యోజన కింద గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసి ఏం పని చేసిండో రేపు ఎన్నికలలో చెప్తాం కదా. అటెండెన్స్ లేని వాళ్ళు, పార్లమెంట్లో మాట్లాడలేని వాళ్ళు, ఎప్పుడు నిద్రపోయేటోళ్ళని గెలిపిస్తే లాభం ఉంటుందా? మాలాంటి వాళ్ళని అధికారంలోకి వచ్చేటోళ్ళని ఒకవేళ పార్టీ అవకాశం ఇస్తే గెలిపిస్తే బాగుంటుందా? రేపు భవిష్యత్తులో మా మెదక్ ప్రజానికం ఆలోచించుకుంటాం. కానీ తెలంగాణకు సంబంధించినటువంటి ఏ అంశం వచ్చినా తెలంగాణ కేసీఆర్కి తప్ప ఇంకెవరికి తెలియదు. కేసీఆర్ అయితేనే తెలంగాణకు ఆయనకు తెలిసినంతగా ఆయన ఈ మట్టి బిడ్డగా ఇంకెవరికి తెలియదు. ఏప్రిల్ 27, 2001 జలదృశ్యం నాటి నుంచి చంద్రశేఖరరావు గారితో కలిసి మేము కూడా పనిచేసినాం. అందుకంటే ముందే ఒక వకీల్గా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద గొంతెత్తిన వాళ్ళం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ మీద కేసీఆర్ గారికి ఎంత తక్కువ ఉంటుందో, ఎంత అవగాహన ఉంటుందో, 1-2% ఎక్కువనో తక్కువనో మాకు కూడా అంతే అవగాహన ఉంటుంది. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా, అదే సిద్దిపేటలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా మాకు కూడా అంతే అవగాహన ఉంటుంది. ఖచ్చితంగా మేము కూడా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళమే, మా గొంతులు కూడా తెలంగాణ కోసమే పోరాడిన గొంతులు. కాబట్టి నోబడీ కెన్ సే దట్ రఘునందన్ ఈజ్ సంబడీ ఎల్స్. అంటే కేసీఆర్ కున్నంత పేగు బంధము మిగిలిన వాళ్ళకు ఉంటుందా? ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. మెదక్ జిల్లాకి హరీష్కి సంబంధం లేదు, అది ఒప్పుకోవాలి. ఆయన 610 జీవో అమలు చేస్తే ఆయన కరీంనగర్ జిల్లా వాడు, ఆయనకి మెదక్ జిల్లాకి సంబంధం లేదు. ఆయన అంతా తొండి పంచాయతీ పెడతా ఉంటాడు ఎప్పటికీ, ఆయనకి అసలు మెదక్తో సంబంధం లేదు. ఇప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ బీఆర్ఎస్ మారినాక కూడా సంబంధం లేదంటారు. ఎట్లుంటే సంబంధం చెప్పండి? మీరు తెలంగాణ వద్దనుకునే భారత రాష్ట్ర సమితి అని పెట్టుకొని పోతుంది. తెలంగాణతోటి పేగుబంధాన్ని మీరే తెంచుకుంటుంది. ఇంకా రేపు మళ్ళీ తెలంగాణ సెంటిమెంటు, మెదక్ జిల్లా అనుబంధం, పేగుబంధం ఇవన్నీ ఎడికెళ్ళి వస్తాయి సతీష్ గారు. మీరు తెలంగాణ అనే పదం వినడానికే ఇష్టపడక భారత రాష్ట్ర సమితి అని పోతుంది. పోయి మహారాష్ట్రలో పోటీ చేసుకోరు, ఇక అప్పుడు తెలుస్తుంది. రేపు నాందేడ్కి వెళ్ళి చేయమనూరి, లేకపోతే ఇంకేమైనా వేరే రాష్ట్రంకి వెళ్ళి చేయమనూరి, ఎన్ని డిపాజిట్లు వస్తాయి అప్పుడు చూద్దాం. సోనియా గాంధీ గారు వస్తే అక్కడ బీజేపీ ఎవరిని పోటీ చేస్తారు? నా పార్టీ చెప్తే మా పార్టీలో కార్యకర్తలు చాలండి. ఉత్తరప్రదేశ్లో వాళ్ళ శకం ముగిసిందని వాళ్ళు అనుకుంటున్నారు. పోయినసారి రాహుల్ గాంధీ గారి శకం ఉత్తరప్రదేశ్లో ముగిసింది, ఈసారి సోనియా గాంధీ గారి శకం ముగిసిందని అనుకుంటే వాళ్ళు ఉత్తరప్రదేశ్ని విడిచిపెట్టి భయపడి పారిపోతున్నారని అనుకుంటారు. ఉత్తరప్రదేశ్లో మేము రాహుల్ గాంధీ గారి మీద పోటీ చేపించినాం. మా పార్టీ నాయకురాలు శ్రీమతి స్మృతి ఇరానీ గారు పోటీ చేసినారు, గెలిచినారు. ఎవరు ఊహించని రీతి లోపల గెలిచి వచ్చినారు. వారు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. రేపు మెదక్ కూడా అట్లాంటి ఫలితాన్నే ఇస్తారు. అంటే వాళ్ళు ఉత్తరప్రదేశ్లో వాళ్ళ శకం ముగిసింది, కాంగ్రెస్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల శకం ముగిసింది, ఉత్తరప్రదేశ్కి మాకు పేగుబంధం తెగిపోయిందని వాళ్ళు అనుకుంటే వాళ్ళు దక్షిణ భారతదేశానికి రండి, వెల్కమ్ చేస్తాం. ప్రజాస్వామ్యంలో వారు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, వారు పోటీ చేస్తా అంటే మేము స్వాగతిస్తాం. సోనియా గాంధీ మీద నరేంద్ర మోడీ గారిని అట్లాంటి పోటీ చేయించేటువంటి ఆలోచన, ఆయన ఇటు రావడం అటువంటిది ఒక కార్యకర్తగా మేము చాలని మేము అనుకుంటున్నాం. మా పార్టీ బీఫామ్ ఇస్తే పువ్వు గుర్తు మీద మేము పోటీ చేస్తాం. ఎవరినైనా ఢీ కొట్టడానికి సదా సిద్ధంగా ఉంటాం, సర్వశక్తులు కూడగట్టుకొని కొట్లాడతాం.
దానికి సోనియా గాంధీ గారు పోటీ చేస్తారు కాబట్టి మోడీ గారు పోటీ చేయాలని ఏం లేదు. వారికి అవకాశం ఉంటే వారు ఆలోచించుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పోయి ఒకసారి నేను పోటీ చేస్తాను, పోటీ చేసి చూడాలి, వాళ్ళు చూడాలి. మేము వాళ్ళతో గొడవ పడతలేము. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం. కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ సీట్లు ఇక్కడ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రియాంక గాంధీ తెలంగాణలో లేదా అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి పొత్తు ఉండదు, పొంతన ఉండదు. అట్లా అనుకుంటే తెలంగాణలో మీకు 7 డిపాజిట్ వచ్చిందని ఊకే మమ్మల్ని ఎగసక్కం చేసిర్రు 2018 తర్వాత. 19 ఏప్రిల్కి వచ్చేస్తే సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అన్నోళ్ళని సింగిల్ డిజిట్కి తీసుకొచ్చి కూర్చోబెట్టింది తెలంగాణ సమాజం. 2018 డిసెంబర్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఎన్నికలు జరిగితే ఆ 3 రాష్ట్రాల్లో మేము ఓడిపోయినాం. అయిపోయింది బీజేపీ పని, ఢిల్లీలో రాదు అని చెప్పారు. 2018 డిసెంబర్ సంగతి చెప్తున్నాను నేను. కానీ 2019 ఏప్రిల్ మేలో ఎన్నికలు జరిగితే మధ్యప్రదేశ్, రాజస్థాన్లో మొత్తం సీట్లు మళ్ళీ మేమే గెలిచినాం. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, బీజేపీకి 1 సీటు రాదు, రెండోసారి అన్నారు. 7 పార్లమెంట్లు మేమే గెలిచినాం. అందుకని అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి పొత్తుండదు, పొంతనుండదు. దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలందరూ నరేంద్రుడి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. వారు 3వసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. 303 సరిపోతలేవు సార్, నీకు 350 ఇస్తామని ఈసారి ఇంకా బలంగా తీర్పిస్తారు. ఖచ్చితంగా ఆ దిశగానే ప్రజలు ఆలోచిస్తారు. మెదక్ కింద ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో 6 టీఆర్ఎస్ మంచి మేజార్టీతో గెలిచింది, 1 కాంగ్రెస్ మంచి మేజార్టీతో గెలిచింది. అసలు బీజేపీకి సంబంధం లేదు, అప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్కి సంబంధం ఉన్నట్టుగా అట్లా. ఇప్పుడు గట్లంటే రేవంత్ రెడ్డి గారు మల్కాజిగిరి ఎంపీ గెలిచారు. ఓకే, జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎన్నికలు జరిగినాయి. 50 మంది కార్పొరేటర్లు మల్కాజిగిరి పరిధిలో ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు 2 గెలిచారు. మరి ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఈ రాష్ట్రాన్ని. అందుకనే ఒక ఎన్నికను ఇంకొక ఎన్నికను పొత్తు పెట్టి పొంతన పెట్టి పోల్చి చూడొద్దు అనేది నేను మీడియా మిత్రులకు సవినయంగా చేస్తున్న అప్పీల్. మరి అట్లంటే పోయినసారి మల్కాజిగిరిలో 7 అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మరి ఎంపీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచారు. ఈడనన్నా 6 బీఆర్ఎస్ గెలిచి 1 కాంగ్రెస్ గెలిచింది మెదక్లో. కానీ మల్కాజిగిరిలో 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలవలేదా రేవంత్ రెడ్డి గారు? నిజామాబాద్లో కూడా అంతే ఉంది. అందుకనే ఏమంటున్నా, కవిత గారి మీద పోటీ చేసినప్పుడు, అరవింద్ గారు పోటీ చేసినప్పుడు కూడా నిజామాబాద్లో 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఉంది. మరి అరవింద్ గారు గెలవలేదా? బండి సంజయ్ గారు కరీంనగర్లో పోటీ చేసినప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉన్నారు? అక్కడ 7 బీఆర్ఎస్ఏ ఉన్నారు. మరి బీఆర్ఎస్ ఓడిపోలేదా? అందుకని అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి పొత్తు లేదు, పొంతన లేదు, పోలిక అంతకంటే ఉండదు. అంటే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు మీకు వస్తాయని నమ్ముతున్నారా? 100% వస్తాయి తెలంగాణలో మొత్తం వస్తాయి సీట్లు. మాకు 17 మేమే గెలుస్తాం, భారతీయ జనతా పార్టీ. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ఎట్లా చూద్దాం. ఇది తెలంగాణ సోనియా గాంధీ వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా, ప్రియాంక గాంధీ వచ్చినా మేము స్వాగతిస్తాం. వాళ్ళు పోటీ చేసి తెలంగాణ నుంచి ఓడిపోతే ఇంకా బాగుంటుంది అనేటువంటిది రఘునందన్ రావు గారు చెప్తున్నారు.